నమస్తే. తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో చనిపోతున్న వారు, ఆ కేసులో సాక్షులుగా ఉండి చనిపోతున్న వారు అనుమానాస్పదంగా అనుమానాస్పద మృతిగా కేసులు నమోదవుతున్నాయి. ఇది సంచలనమైనటువంటి విషయం. ఒకవైపు సిబిఐ దర్యాప్తు కొనసాగుతూ ఉంది. సిబిఐ దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ సాక్షులు చనిపోతున్నారు. ఇది అనుమానాస్పదమా లేదా సహజ మరణమా? ఒకవేళ అనుమానాస్పదం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ అనుమానాస్పద మృతితో పొందుతున్నటువంటి ఆ మృతుల నేపథ్యం, అంటే ఎందుకు అనుమానాస్పదంగా చనిపోతున్నారనే దాని మీద దర్యాప్తు చేస్తుందా? ఇప్పటికిప్పుడు వాచ్మెన్ రంగన్న చనిపోయిన విషయంలో కడప ఎస్పీ అశోక్ కుమార్ ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. డిఎస్పీ స్థాయి అధికారితో ఈ అనుమానాస్పద ఎవరైతే మృతి చెందారో ఆ కేసులన్నిటి మీద దర్యాప్తు చేయిస్తామని. ఇంతేనా? లేదు సిబిఐ పరిధిలో ఆ కేసు నడుస్తుంది కాబట్టి దానికి వదిలేయాలా? లేదు చనిపోతుంది రాష్ట్రంలో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎంక్వైరీ చేయించాల్సిన అవసరం ఉందా? ఇక్కడ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో చాలా కీలకంగా ఉన్నటువంటి సాక్షులు ఎవరెవరు చనిపోయారు అనేది మనం ఒకసారి పరిశీలిస్తే, కే శ్రీనివాసులు రెడ్డి పురుగుల మందు తాగి చనిపోయాడు. 2020లో సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది. అందులో 8 మంది నిందితుల్ని చేర్చారు. నిందితుల్లో ఒకళ్ళు మాత్రమే ప్రస్తుతానికి జైల్లో ఉన్నారు, మిగతా అంతా బెయిల్ మీద ఉన్నారు, అందరికీ తెలిసిన విషయమే. ఈ శ్రీనివాసరెడ్డి పురుగుల మందు తాగి సిఐ శ్రీరామ్ వేధిస్తున్నాడు అని అంటూ ఆయన చచ్చిపోయాడు, ఒక లేఖ రాసి. 2022లో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ముఖ్య అనుచరుడైన కువైట్ గంగాధర్ రెడ్డి అనంతపురం యాడికిలో ఆయన అనుమానాస్పద స్థితిలోనే మరణించాడు. 10 కోట్లు ఇస్తానని శివశంకర్ రెడ్డి ఆఫర్ చేశాడు నాకు అని ఆయన 2020లో వాంగ్మూలం ఇచ్చాడు. తర్వాత సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ వేధిస్తున్నాడని అనంతపురం ఎస్పీకి కంప్లైంట్ చేశాడు ఆయన. అక్కడ కూడా సిబిఐ కొంత అనుమానాలు వ్యక్తం చేసింది. ఇక వైఎస్ అభిషేక్ రెడ్డి డాక్టరు, ఆయన మొన్ననే చనిపోయాడు. 4 నెలల పాటు కోమాలో ఉన్నాడు ఆయన. అది అనుమానమే. హత్య జరిగిన రోజు ఈ డాక్టర్ అభిషేక్ రెడ్డి చాలా కీలకమైనటువంటి వ్యక్తి. అక్కడ రక్తపు మరకలు తుడిచింది ఎవరు, కుట్లేసింది ఎవరు, ఎవరెవరు ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నారు, ఇవన్నీ అభిషేక్ రెడ్డికే తెలుసు. ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి, సునీల్ యాదవ్, ఎర్రగంగిరెడ్డి, ఈ నలుగురే ప్రధానంగా హత్యలో పాల్గొన్నటువంటి వాళ్ళు. ఈ నలుగురిలో ఎర్రగంగిరెడ్డి మాత్రమే హత్య జరిగిన తర్వాత ప్రధాన ద్వారం నుంచి వస్తూ ఉంటే ఈ రంగన్న చూశాడు వాచ్మెన్. ఈ వాచ్మెన్ చూసి, ఏంటి రంగన్న ఏం జరిగిందిలో, ఏంటి గంగిరెడ్డి ఏం జరిగింది లోపల అని అంటే, లోపల ఏదో జరిగింది, సంథింగ్ అర్థమైంది రంగన్నకు కూడా, ఎవరికైనా చెప్తే చంపేస్తా అని చెప్పి రంగన్నను బెదిరించాడు గంగిరెడ్డి. సో ఈ విషయాలన్నీ కూడా రంగన్న ఆల్రెడీ సిబిఐకి స్టేట్మెంట్ ఇచ్చాడు, వాంగ్మూలం ఇచ్చాడు. ఇప్పుడు రంగన్న చనిపోయాడు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కడప హాస్పిటల్కి తీసుకుపోయారు, తర్వాత నిమ్స్కి తీసుకుపోయారు, చనిపోయాడు. వాళ్ళ భార్య ఇచ్చిన కంప్లైంట్ మేరకు కడప ఎస్పీ అశోక్ కుమార్ కేసు నమోదు చేశాడు, అనుమానాస్పద మృతిగా. దీని మీద సీరియస్గా మేము ఇన్వెస్టిగేట్ చేస్తామని అంటున్నారు. ఇది నిజంగానే అనుమానాస్పద మరణాలా? అయితే మరి రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్లోకి దిగాలా వద్దా? సీనియర్ జర్నలిస్ట్, కడప వాసి, కడపలోనే దశాబ్దానికి పైగా జర్నలిస్ట్గా పనిచేసిన ఉప్పాల లక్ష్మణ్ గారు ఉన్నారు. కడప విషయాలు చాలా క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తులు. వారు మనతో జూమ్లో జాయిన్ అయ్యారు. నమస్కారం లక్ష్మణ్ గారు. నమస్తే. ఈ ప్రశ్నలన్నింటికీ 1 by 1 ఏమన్నా మనం కొన్ని సమాధానాలు వెతుక్కునే పనిలో పడొచ్చా? ఇప్పుడు 6 సంవత్సరాలు దాటిపోయింది కేసు. రేపు 15వ తేదీకి 6 సంవత్సరాలు అయిపోతున్నాయి. 6 సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పుడు ఇందులో మూలం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఆశిస్తున్నది ఏమిటి? ఈ హత్య వెనక అసలు సూత్రధారులు ఎవరు, వాళ్ళు బయటికి రావాలి, అంటే వాళ్ళను కూడా చేర్చాలి అనేటువంటి ఆలోచన వాళ్ళకుంది. సరే, కేసు కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ప్రస్తుతం విచారణ జరుపుతున్నది. సిబిఐ అయితే వీళ్ళ కంట్రోల్లో ఏమి ఉండదు. ఎవరు అసలు వాళ్ళు? ఆల్రెడీ
అవినాష్ రెడ్డిని ముద్దాయిగా అందులో చేర్చారు. అది కూడా అనుమానాస్పదంగా ఉంది అని పక్కా ఆధారాలు లేవు అనేటువంటి సమాచారం అందులో పేర్కొంటూ మళ్ళీ ఆయన బెయిల్ కూడా ఇచ్చేశారు, పోలీసులు బెయిల్. సో ఆయన అరెస్టే చేయలేదు. అవును. అవును. ఇక్కడ ఇంకా సూత్రధారులు ఎవరు? గంగిరెడ్డి వాళ్ళ ఫాదర్ అనుకున్నాం, డాక్టరు. ఆయన చనిపోయాడు అనారోగ్య రీత్యా. ఇప్పుడు ఆయన ఇంటి నుంచి అంటే ఈ ఆపరేషన్ అంతా కూడా ఆయన ఇంటి నుంచే జరిగింది అనేటువంటిది ఒక ఆరోపణ. ఏదో మొబైల్ ఫోన్లు ట్రేస్ చేసినప్పుడు ఎక్కడ ఉన్నాయి ఆ సమయంలో గూగుల్ టేక్అవుట్ ద్వారా అనేటువంటి దాని మీద కొంత ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇక్కడ ఇంకా అసలు సూత్రధారులు ఎవరు అంటే మరి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు రావాలి వీళ్ళ లెక్క ప్రకారం అయితే. నా అభిప్రాయం అయితే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆయన అంత దిగజారిపోయి అలాంటి సంఘటన జరగడానికి అవకాశం ఇచ్చి ఉంటాడని నేనైతే అనుకోలేదు. ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులందరినీ నేను స్టడీ చేసినటువంటి వ్యక్తినే. వాళ్ళ గురించి నాకు బాగా పరిచయం ఉంది. అన్ని విషయాలు తెలుసు. కొంతవరకు దూకుడుగా పోయేటువంటి మనస్తత్వం ఉండొచ్చేమో కానీ చిన్నాన్న విషయంలో అలా జరగడానికి తను కారకుడై ఉంటాడని నేనైతే భావించాను. దర్యాప్తులో ఒకవేళ ఏమైనా తేలుతుందేమో మనకు తెలియదు. ఇంకా అండర్ ఇన్వెస్టిగేషనే ఉండేది. ఫైనల్ ఛార్జ్ షీట్ వేయలేదు. ఇంకా ఛార్జ్ షీట్లు వేయాలా అని చెప్తున్నారని విన్నా సిబిఐ వారు. నాకు ఒక డౌట్ ఉంది. జగన్మోహన్ రెడ్డికి అలాంటి మనస్తత్వం ఉంటుందని నేను అనుకోవట్లేదని మీ అభిప్రాయం అని అంటున్నారు కాబట్టి నాకు ఒక 2 ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి 2019 మార్చి 15న బాబాయ్ హత్య జరిగితే ఆయన 30వ తేదీ మే 30వ తేదీ ప్రమాణ స్వీకారం చేశాడు, ముఖ్యమంత్రి అయ్యాడు కదా. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐకి ఇవ్వాలని డిమాండ్ చేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐకి అక్కర్లేదు, రాష్ట్ర పోలీసులే దర్యాప్తు చేస్తారని అన్నారు. అంటే సిబిఐ దర్యాప్తు చేయాల్సినంత లోగుట్టు ఏదో అందులో ఉందని ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనుకున్నాడు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అది అనుకోలే. తర్వాత వైఎస్ సునీత వెళ్ళి ఇది అనుమానాలు ఉన్నాయి, వైఎస్ అవినాష్ రెడ్డి మీద అనుమానాలు ఉన్నాయి, దర్యాప్తు చేయించండి, చర్యలు తీసుకోండి అని ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని అడిగితే వైఎస్ అవినాష్ రెడ్డి మీద కేసులు పెడితే ఏమవుతుంది, వైఎస్ అవినాష్ రెడ్డి బీజేపీలో జాయిన్ అవుతాడు అని వైఎస్ సునీతతో అన్నట్టు వైఎస్ సునీత నేరుగా బయటకు వచ్చి చెప్పింది. సో ఈ 2 సంఘటనలు చూసినప్పుడు ఎట్లా అర్థం చేసుకోవాలి? అక్కడేమో అలాంటి తత్వం జగన్మోహన్ రెడ్డికి లేదు, ఉండకపోవచ్చు అని మీరు అన్నారు. కానీ ఈ 2 సంఘటనలు ఏమి మనకి చూపిస్తున్నాయి అనుకోవాలి? ఇప్పుడు కడప జిల్లాలో ఈ ఫ్యాక్షన్ నడిపినటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావటం, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే చచ్చిపోయాడు అయిపోయింది, ఉన్న వాళ్ళని కాపాడాలనుకుంటారు. ఇక్కడ ది గ్రేట్ రాజశేఖర రెడ్డి గారి ఒక మర్డర్ కేసులో ముద్దాయిలని పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆయన వెంట పెట్టుకొని తిరుగుతుంటే పోలీసు వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి నీ కారులో ఉన్నారు లేకపోతే నీ ఇంట్లో ఉన్నారు, వాళ్ళని మాకు పంపించండి అని మామూలుగా రిక్వెస్ట్ టైప్ అడిగితే పోవే అన్నాడు. వాళ్ళ వల్ల కాలే. ఇంకా అంటే ఏదైనా అనుకోని సంఘటనలు పోలీసు వాళ్ళు సిద్ధమవుతారా అంటే భయపడ్డారు. ఎస్పీకి చెప్పారు. ఆయన కూడా ప్రయత్నం చేశాడు, ఆయన వినలేదు. వినకపోతే చివరకు ఏంటి, నాలాంటి వ్యక్తి ఏమయ్యా ఇది తప్పు చేస్తున్నావు కదా, నువ్వు ముద్దాయిలను నీంట పెట్టుకొని తిప్పడం ఎందుకు, పోలీసులకు అప్పగిస్తే అయిపోతుంది, లేదంటే కోర్టులో సరెండర్ చేయొచ్చు కదా అంటే ఏమన్నాడు ఆయన, వీళ్ళు లేదు, వీళ్ళని తీసుకెళ్లి చితకబారుతారు, దానివల్ల తట్టుకోలేరు. రెండోది ఏంటంటే ఇంకా మా వర్గంలో ఉంటూ నన్ను నమ్మినప్పుడు వాళ్ళను పోలీసులు పంపిస్తే తన్నులు తిన్న తర్వాత వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి వస్తారా, మా గ్రూప్ లో ఉంటారా, మనం ఏదైనా పని చెప్తే పలుకుతారా అని మాట్లాడాడు. సరే చివరికి ఎస్పీతో రాజీపడి కోర్టుకు సరెండర్ చేస్తాను, కొట్టద్దు అని చెప్పి అప్పుడు కోర్టుకు సరెండర్ చేశాడు. అంటే ఇక్కడ ఈ కేసులో
వివేకానంద రెడ్డి కేసులో ఆయన సొంత చిన్నాయన అయినా కూడా మర్డర్ అయింది, జరిగిపోయింది. అది ఆలోచిస్తారు తప్ప అక్కడ మా చిన్నాయన చంపారు, కసి తీర్చుకోవాలా అనేటువంటిది అక్కడ కనపడడం లేదు మనకు. అలా కసి తీర్చుకోవాలి అనుకుంటే గనక ఈ పాటికి వాళ్ళెవరు మిగిలి ఉండరు. దట్స్ వాట్. ఆ కసి తీర్చుకోవాలని లేకపోవడం వెనుక అక్కడెవరో సొంత వాళ్ళనే కాపాడుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది కదా అనేది కదా సునీత ఆరోపిస్తుంది, లేదా ప్రజలకు వస్తున్న అనుమానాలు. నేను చెప్పేది కూడా అదే. నేను కూడా అదే కదా ఇప్పుడు చెప్పాను. నేను చెప్పేది కూడా అదే. ఎంతసేపు ఉన్నా కూడా అవినాష్ రెడ్డిని కాపాడుకోవాలా, ఆయన మనుషుల్ని కాపాడుకోవాలా. రేపొద్దున ఇప్పుడు వాళ్ళు ఎలాగూ చంపిన వాళ్ళు మేము చంపాము అని చెప్పారు. ఎలా చంపామో చెప్పారు. ఈ పైనుంచి ఆదేశాలు ఉన్నాయి అన్నారు. అది ఎస్టాబ్లిష్ కావాలా? కాలేదు. దాని మీద ఇంకా ఇంకా దర్యాప్తు లోతుగా జరుగుతున్నది. ఇప్పటి వరకు తేలలేదు. 5 ఏళ్ళు అయిపోయింది కాలము. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా సిబిఐ దర్యాప్తు చేస్తున్నది. మనం మొదటి ప్రశ్నకు వెళ్ళదలుచుకుంటే ఏంటంటే అనుమానాస్పదంగా మృతి చెందుతున్నారు కాబట్టి వాళ్ళ విషయంలో ఏంటి? సాక్షులు ఏమైనా చనిపోతే గనక సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరు? సహజంగా మర్డర్ కేసుల్లో సాక్షులు చాలా ఇంపార్టెంట్. సాక్ష్యమే అక్కడ పనిచేస్తది. కొన్ని కొన్ని సందర్భాల కేసుల్లో నేను కోర్టులో కూడా కూర్చొని చూశాను. అస్సలు వాళ్ళు చంపకపోయినా ఫంక్షన్‌లో ఎలా ఉంటదంటే, వాళ్ళు చంపకుండా ఎవరో వేరే వాళ్ళకి డబ్బులిచ్చి చంపించినా గూడా, ఎవరు చంపారో వాళ్ళే దగ్గరుండి చంపారు, వాడే కత్తి తీసుకొని పొడిచాడని కేసు పెడతారు. పెట్టిన తర్వాత అక్కడ సాక్షి కావాలి. సాక్షులు వెరీ క్లియర్‌గా యెస్, ఈయన నా ముందర కత్తి తీసుకొని పొడిచాడు, నేనక్కడ ఉన్నాను అని చెప్పాడనుకోండి, వాడు చంపకపోయినా గూడా వాడి మీదకి శిక్ష పడతది. అలాగే ఇక్కడ సాక్షులు ఇక్కడ మర్డర్ కేసుల్లో చాలా ఇంపార్టెంట్. ఆ సాక్షులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసుది, వ్యవస్థది, ప్రభుత్వానిది. ఎందుకు? వాళ్ళే కీలకం గదా! ఆ విషయంలో నిర్లక్ష్యం ఏమన్నా జరుగుతున్నదా? అంటే జరుగుతుందే అనాలి. ఇప్పుడు సాక్షులు ఎవరున్నారో వాళ్ళందరినికి ప్రొటెక్షన్ ఇవ్వాలి. వాళ్ళ మీద ఒక నిఘా ఉండాలి. వాళ్ళు ఎక్కడికెళ్తున్నారు, ఏమిటి అన్న పరిశీలన చేస్తూ ఉండాలి. లేకపోతే ఏమైపోతదంటే అక్కడ జైలులో ఉన్న ముద్దాయిలను కూడా జైలులోనే చంపిన సందర్భాలున్నాయి అక్కడ ఆ జిల్లాలో. అందువలన ఇక్కడ వాడుకోవడానికి వాడు ఎంతటికైనా దిగజారిపోతాడు. ఎవరినైనా చంపడానికి ప్రయత్నం చేస్తాడు. ఎవరినైనా బెదిరించడానికి ప్రయత్నం చేస్తాడు. డబ్బులిచ్చి కొనడానికి ప్రయత్నం చేస్తాడు తప్పించుకోవడానికి. అందువల్ల ఇక్కడ నీకు చంపిన వాళ్ళు మేము చంపామన్నప్పుడు కేసయితే విచారణ జరుగుతది. ఉన్న సాక్షులు సాక్ష్యం చెప్తారు. శిక్షలు కూడా పడతాయి. కాకపోతే ఇక్కడ మూల సూత్రం ఏంటంటే ఇంకా ఎవరో నాయకులున్నారు అనే దాని మీద జరుగుతున్నది అంతే. దస్తగిరి జైల్లో ఉండగా దస్తగిరిని బెదిరించే ప్రయత్నం జరిగింది. జైల్లో ఓ క్యాంప్ పెట్టడానికని వచ్చి ఆయన పేరేదో ఉంది, ఆయన నన్ను బెదిరించి సాక్ష్యం ఇలా చెప్పమని నన్ను బెదిరించాడని దస్తగిరి స్టేట్మెంట్ ఇచ్చాడు పోలీసులకి తర్వాత. ఇప్పుడు ఇష్టానే కరెక్ట్ అని మనం అనుకుంటామా? చెప్పడానికి లేదు. ఇప్పుడు అక్కడికి ఏమైంది చెప్తారు. ఇప్పుడు వాడే చంపి పోలీసుల దగ్గర ఒప్పుకొని సంతకం పెట్టిన తర్వాత కోర్టులో విచారణ అప్పుడు నేను చంపలేదండి, నన్ను బెదిరించారు, కొట్టారు, నన్ను సంతకం పెట్టమన్నారు, పెట్టాను, నేను చంపలేదు అంటాడు. మరి ఏం చేస్తాం? పోలీసులు నోరు నిలబెట్టుకొని కోర్టులో కూర్చోవాల్సిందే. వాళ్ళ అడ్వకేట్ వాదిస్తారు. ఇక్కడ ఇంతే. ఫ్యాక్షన్ రాజకీయాలు అలాగే ఉంటాయి. ఫ్యాక్షనిస్టులు కూడా అలాగే ఉంటారు. ఇప్పుడు ఎంతో మంది చంపిన వాళ్ళు ఎక్కడో పారిపోయి ఉంటారు. ఇప్పుడు వంగవీటి రంగాన్ని చంపినటువంటి బ్యాచ్‌లో పులివెందుల వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఉన్నారు అనేది ఎస్టాబ్లిష్ కాలే కేసులో. వాళ్ళు తప్పించుకున్నారు. అరెస్ట్ కూడా చేయలేదు. ఏ కేసులో లేరు వాళ్ళు. నేనే ఎవరైతే అక్కడ ఫ్యాక్షనిస్టులు ఉన్నారో, అంటే డబ్బులు తీసుకొని హత్యలు చేస్తారో వాళ్ళని ఇంటర్వ్యూ చేసి ఈనాళ్ళ వార్త రాశాను నేను. కిరాయి హంతకులు అని. నాకే చెప్పిండు, మేము చెప్పినాం సార్ అని. నాకే చెప్పిండ్రు. అయితే అది టెక్నికల్‌గా మనం రాయడానికి వీలు కాదు కాబట్టి కిరాయి హంతకులు కొన్ని ప్రధానమైన హత్యల్లో వీళ్ళు పాల్గొన్నారని రాశాం. ఆ కేసు ఎప్పుడో అయిపోయింది. శిక్ష కూడా పడిపోయింది. పడిపోయిన తర్వాత మేము కూడా అందులో ఉన్నాం అని చెప్పినప్పుడు మరి వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోయినారు పోలీసోళ్ళు? వాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేయలేకపోయినారు అందులో?
అంతే సాక్ష్యం లేదు. ఒకసారి అంత ఈజీగా సమాచారం ఇప్పుడు అప్పుడు అంటే టెక్నాలజీ లేదు. పట్టుకోవడం కష్టం. ఇప్పుడు ఈజీగా పట్టుకోవచ్చు. మొబైల్ వచ్చిన తర్వాత మొబైల్ ఎవరింట్లో ఉంది? ఎక్కడుంది? ఏ టైంలో యాడుంది? ఎవరి ఫోన్ ఎక్కడుంది? ఏ మనిషి ఎక్కడుంటాడు? అనేది చాలా ఈజీగా కనిపెట్టొచ్చు. అతన్ని పట్టుకోవచ్చు. ఈజీగా మనం చూస్తున్నాం అనేక కేసుల్లో ఛేదిస్తున్నారు. అలాంటి వాతావరణము ఉన్నా కూడా ఈరోజు రాజకీయ ఒత్తిళ్ల కారణంగా సిబిఐ కూడా మొట్టమొదట కేస్ టేకప్ చేసినప్పుడు సిన్సియర్‌గా చేయలేదని నేను భావిస్తున్నాను. సిన్సియర్‌గా చేసి ఉంటే అప్పుడే ఎవరెవరు వెనక ఉన్నారో బయట పడేవాళ్ళు. ఏం చేశారు వీళ్ళు అధికార బలముతో సిబిఐ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడము, సిబిఐ వాళ్ళు మాకు డబ్బులిచ్చినారని చెప్పడము, ఇట్లాంటివి వాళ్ళని కౌంటర్ చేశారు. చేసి వాళ్ళని బహిరంగపరిచే ప్రయత్నం చేశారు. దానికంతా సపోర్ట్ ప్రభుత్వం ఉండింది. లేదా? ఉండింది కదా! పోలీసోళ్ళు వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు కదా! మరి లోకల్ పోలీసులు, సిబిఐ వాళ్ళ మీద కూడా. మరి ఇక్కడ ఏమైపోతుందంటే అన్నిటికి మించి అధికారం. ఆ అధికారం అనేది ఎంతటికైనా తెగిస్తుంది. వాళ్ళ యొక్క అవసరాలకి, వాళ్ళ మనుషుల్ని కాపాడుకోవడానికి ఎన్నైనా చేస్తారు. తండ్రి లేదు, తల్లి లేదు, చెల్లి లేదు, అన్న లేదు. ఇవాళ చూసావు కదా జగన్మోహన్ రెడ్డి గారు వాటాల విషయంలో తల్లి, చెల్లి మీదనే కోర్టుకెక్కాడు కదన్నా! షేర్ల విషయంలో. అక్కడ ఏమైనా అభిమానం కనపడుతుందా మనకు? రక్త సంబంధం కనపడుతుందా మనకు? లేదు కదా! మరి వికాంత్ రెడ్డి విషయంలో కూడా అలాగే ఉంటుందని ఎందుకు అనుకోవాలి మనం? కాకపోతే ఏంటంటే అప్పుడు జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా కొన్ని విషయాలు నాకు తెలుసు కాబట్టి అంత దిగజారి అలాంటి ఆదేశాలు ఆయన ఇచ్చి ఉండకపోవచ్చు అని మాత్రమే చెప్పగలుగుతున్నాను. మరి ఇక్కడ ఇది ఇది అనుమానాస్పద మరణాలేనా? సహజ మరణాలేనా? ఒకవేళ అనుమానాస్పద మరణాలు అయితే దీన్ని తేల్చాల్సింది ఎవరో? సిబిఐ దర్యాప్తులో ఉంది కాబట్టి సిబిఐ తేల్చాలా? స్టేట్ గవర్నమెంట్ అండర్లో వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి కాబట్టి స్టేట్ గవర్నమెంట్ తేల్చాలా? తేల్చాల్సింది ఎవరు? ఇక్కడ మీరన్నారు లోకల్ ఎస్పీ, కడప ఎస్పీ ఈ యొక్క మరణాల మీద విచారణ చేపిస్తాను అంటున్నాడు. వాళ్ళ వల్ల కాదు. సిబిఐకి ఇవ్వాలి. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిబిఐకి రాయమనండి. అలాగే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. వాళ్ళు అంతు తేలుస్తారు. తెలుసుకుండా ఏముండదు. వీళ్ళకి ఆ చిత్తశుద్ధి వీళ్ళకి ఉండాలి. ప్రభుత్వానికి ఉండాలి. ప్రభుత్వం రాయాలి వాళ్ళకి. సిబిఐకి రాయాలి. చట్ట ప్రకారం ఏంటంటే కోర్టు ఆదేశం అని ఉండాలి. ప్రభుత్వం అన్న కోరాలి. అప్పుడే సిబిఐ వస్తది. వాళ్ళు రావడానికి ఉండదు. సుమోటో కేసు రిజిస్టర్ చేయడానికి ఉండదు. అందువలన సిబిఐకి ఇస్తే గనక సిబిఐ వాళ్ళు దాని అంతు తెలుస్తారు. నిజంగా ఎందుకు చనిపోతున్నారు. ఇప్పుడు హాస్పిటల్‌కి వెళ్ళాడు. అక్కడ సహజ మరణం అని చెప్పి డెత్ సర్టిఫికేట్ ఇస్తాడు. ఎలా ప్రూవ్ చేస్తారు దాన్ని? ఒకవేళ ఏమైనా అతని విష ప్రయోగం జరిగిందా? స్లో పాయిజన్ ఇచ్చారా? రోజు ఇంత ఇసుకుంటే నెలకో 50 రోజులకో చనిపోతాడు. ఏ విధంగా ఇచ్చారంటే అది కూడా పోస్ట్‌మార్టంలో బయటపడుతుంది. ఆ లైన్‌లో ఏం లేదు. సహజ మరణం సర్టిఫికేట్ ఇచ్చారు. పోస్ట్‌మార్టం అయిపోయింది. క్లోజ్. ఎట్లా నిరూపిస్తారు? ఓకే. ఆ పిల్లగాడు ఒక యంగ్‌స్టర్ అతను చనిపోయాడు. అభిషేక్ రెడ్డి. అతను కూడా కోమాలోకి పోయి చనిపోయాడు. మరి ఆ రోజు డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు. అప్పటికప్పుడు మరి దాని మీద ఇన్వెస్టిగేషన్ ఏమన్నా చేసి ఉండింటే కొంత బయటపడే అవకాశం ఉంటది. ఒకవేళ ఏదైనా జరిగి ఉంటే. చేశారా? ఎందుకు చేయలేదు మరి అప్పుడు? ఎందుకు ఆదేశించలేదప్పుడు? ఇప్పుడేంది ఆదేశించేది అంతా అయిపోయి పూర్తి చేసి సర్టిఫికేట్‌లన్నీ ఇచ్చేసి అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారు? ఎలా సబ్జెక్ట్ బయటకొస్తది? ఏదైనా ఉండింటే. ఏదైనా ఇప్పుడు నేచురల్‌గా చనిపోతే ఎవరు ఏం చేయలేరు గానీ, అలా కాకుండా కుట్రతో ఏదైనా జరిగి ఉంటే గనక అవి బయటపడాలంటే ఆ సంఘటన జరిగిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగితే ఏదైనా కొంచెం బయటపడుతుందేమో. దొరికే అవకాశం ఉంటాయి సాక్ష్యాలు. లేకపోతే ఎలా దొరుకుతాయి ఇంతకాలం అయిపోయిన తర్వాత? దొరికే అవకాశాలు ఉండవు. అంటే ఇక్కడ పరిటాల రవి హత్య కేసులో ఏం జరిగింది? వరుసనే జైల్లో ఉన్న వాళ్ళు, మేము చంపామన్న వాళ్ళు, మధుసీను వాడి పేరు ఏదో ఉంది, ఓంప్రకాష్ సంథింగ్, ఇలాంటి వాళ్ళు ఎలా పోయారు? ఎస్టాబ్లిష్ అవ్వకుండా కేసు ఇంకా లోపల ఎవరున్నారో, లేకపోతే కీలకమైన సూత్రధారులు, పాత్రధారులు ఎవరున్నారో, కీలకంగా కేసు అక్కడి వరకు వెళ్లకుండా కేసు ఎట్లా వాళ్ళతోనే ఇదైపోయింది? అట్లనే ఏమన్నా వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా జరుగుతుందా అనే అనుమానాలు వస్తాయి కదా సహజంగా. వస్తాయి. నేను ఇప్పుడు అనుమానాలు ఉన్నప్పుడు సంఘటనలు జరిగిన వెంటనే దాన్ని కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయగలిగితే ఏదైనా కొంత రిజల్ట్ రావచ్చు.
చాలా కాలం తర్వాత అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమని చేయగలుగుతారు? ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తారు? ఎలా దొరుకుతుంది? స ఏమైనా ఆధారాలు ఎలా దొరుకుతాయనేది ప్రశ్న. ఇప్పుడు పరిటాల రవి కేసులో కూడా అతను చాలా కీ రోల్ పర్సన్. ఆ కీ రోల్ పర్సన్‌ను అలాగే ఉంచితే రేపు కోర్టులో ఏం చెప్తాడో ఏమో! సాక్ష్యం చెప్పేటప్పుడు తను ఇప్పుడు అప్రూవల్‌గా మారిపోయాడనుకోండి. ఉన్న విషయాలన్నీ చెప్తారనుకోండి. దాని వెనకాల ఎవరున్నారు సూత్రధారులు? వాళ్ళెంత డబ్బు ఖర్చు పెట్టారు? ఎవరిని పిలిపిచ్చారు? ఎలా ఆపరేషన్ జరిగింది? పోలీసులు కూడా దానికి సహకరించారా? లేదా? ఇట్లాంటివన్నీ గూడా ఆళ్ళకి ఆ సీన్‌లో ఉన్నటువంటి వ్యక్తి, ఆ ఆపరేషన్‌లో ఉన్నటువంటి వ్యక్తికి అన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి, కోర్టులో అతని మీద నోరు విప్పితే గనక అందరూ ఇరుక్కుంటారు కాబట్టి, అలాంటి వ్యక్తిని టార్గెట్ జేస్తారు. ఫ్యాక్షన్ విషయంలో. ఇక్కడ నీకు వెరీ క్లియర్‌గా వాళ్ళు చంపినోళ్ళు మేము చంపినామని చెప్పేశారు. తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచొచ్చారో తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత ఆ మధు అవినాష్ రెడ్డిని కూడా అందులో చేర్చారు. కేసు నిలబడుతుందో లేదో అవినాష్ రెడ్డి మీద తర్వాత సంగతి. అయితే ఆల్రెడీ ముద్దాయిగా ఉన్నాడు దాంట్లో. ఉన్న తర్వాత ఇంకా తేల్చాల్సింది ఏమైనా ఉందా అనేది వచ్చినప్పుడు, ఇంతకాలం అవసరమా దానికి? ఇంకా తేల్చాల్సి ఉంటే దాని వెనక ఇంకా ఎవరైనా ఉన్నారని అనుకుంటే, తేల్చాల్సినటువంటి అవసరం సిబిఐ వారి ఇన్వెస్టిగేషన్‌లో వాళ్ళకెందుకు అనుమానం రాలేదు మరి? వాళ్ళెందుకు ఆ లైన్‌లో ఇన్వెస్టిగేషన్ చేయడం లేదే? మనకున్న పోనీ సమాచారం అదన్నా అంతా చెప్పాలిగా. చేస్తున్నారా వింటంగా తెలీదు గానీ, ఇప్పటి వరకు మనకి ఎక్కడ కూడా వార్తల్లో వచ్చిన దాంట్లో గాని, హై లెవెల్‌లో ఎవరు ఎవరితో ఫోన్‌లో మాట్లాడారు ఆ టైంలో, ఎందుకు జరిగింది, ఎవరు ఆదేశాలు ఇచ్చుంటారు, ఏ టైంలో మర్డర్ జరిగింది, మర్డర్ కంటే ముందు ఎవరెవరు ఫోన్‌లు చేసుకున్నారు, ఎవరితో లింకప్పులున్నాయి, ఇవన్నీ కూడా ఒకవేళ ఇంకా అండర్ ఇన్వెస్టిగేషన్‌లో చేస్తున్నారో తెలీదు గాని నాకైతే. కానీ విషయాలైతే బయటికి రాలేదు. చెయ్యాలా? ఒకవేళ నిజంగా ఉంటే గనక పెద్ద శక్తులు వాళ్ళ వెనక ఆయన మర్డర్ వెనక వాళ్ళని కూడా బయటికి తీయాల్సిందే, సమాజానికి చెప్పాల్సిందే. చిన్న విషయం అయితే కాదు గదా! ఇప్పుడు రాజకీయంలో రక్త సంబంధం పక్కన పెడదాం. ఒక రాజకీయ నాయకుడిగా వివేకానంద రెడ్డి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునేటువంటి వ్యక్తి. ఏ చిన్నవాడు వెళ్లి అడిగినా గూడా అతనికి పని చేసినటువంటి వ్యక్తి. ప్రతి గ్రామానికి వెళ్ళిన వ్యక్తి నియోజకవర్గంలో. రాజశేఖర రెడ్డి గారు తన పని తను చేసుకుంటూ ఉంటే, ఆయన తరపున ఆయన గెలవడానికి ప్రధాన కారకుడు వివేకానంద రెడ్డి. అది రాజశేఖర రెడ్డికి చాలా సార్లు ఆయనే స్వయంగా మాతో కూడా చెప్పాడు. లేదు వివేక బాగా పనిచేస్తున్నాడు. ఆయన చేయడం వల్లే నాకు మంచి పేరొచ్చింది. తనకు తన వర్క్ చాలా ఇంపార్టెంటు అని. అలాంటి వ్యక్తిని అది ఎవరు చంపని కారణాలు ఏమన్నా కానీ, చాలా దారుణమైన విషయం కదా! చాలా దారుణం కదా! అతను వ్యక్తిగత కుటుంబ విషయాలు మనకనవసరం. ఒక రాజకీయ నాయకుడిగా అతను చేయవలసిన పనేందో అతను చేశాడు. ప్రజల మన్ననలు పొందాడు. అతన్ని అంత దారుణంగా చంపాల్సినటువంటి పరిస్థితి ఏమిటి? చంపినోళ్ళకి గాని, చంపించినోళ్ళకి గాని. అంటే ఏమాత్రం మానవత్వం లేదనే కదా వాళ్ళకి? మోటివ్ ఆఫ్ ద మర్డర్ ఇప్పటి వరకు క్లియర్‌గా ఎస్టాబ్లిష్ చేసి ఇది మోటివ్ ఆఫ్ ద మర్డర్, దీని వెనక పాత్రధారులెవరు, సూత్రధారులెవరు అనేది సిబిఐ 2020 నుంచి దర్యాప్తు చేస్తూనే ఉంది. చేస్తుంటది అంతే ఇంక మరి ఇప్పుడు వాళ్ళు కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తారు. వీలు కానప్పుడు ఫైనల్ ఛార్జ్ షీట్ ఏస్తారు. ఫైనల్ ఛార్జ్ షీట్ వేశారో లేదో నాకు కొంచెం దాని మీద సమాచారం లేదు గానీ, వేసుంటే సబ్జెక్ట్ క్లోజ్ అయి ఉంటది. లేకపోతే ఇంకా మళ్ళీ వేస్తారేమో చూడాలి. సో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి భద్రత కల్పించలేకపోవడము, స్టేట్ గవర్నమెంట్ దర్యాప్తు చేసి అనుమానాస్పదం మరణాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి అనేది స్టేట్ గవర్నమెంట్ బాధ్యతేనా? ఒకవేళ వీళ్ళు చేయలేకపోతే సిబిఐకి ఇవ్వాలా? రాష్ట్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత. రాష్ట్ర పోలీసులదే పూర్తి బాధ్యత. ఎప్పుడు మీరు సిబిఐకి రాసి ఉండింటే వాళ్ళది బాధ్యత. మీరు రాయలేదు కదా ఇంతవరకు. వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయమని కోరలేదు కదా! కోరనప్పుడు ఎవరిది బాధ్యత? మీదే. శాంతి భద్రతల పరిరక్షణ ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వానిది. ఒక మనిషికి ఏదైనా హాని జరగబోతున్నదన్న సమాచారం ఉంటే, ఆ మనిషిని రక్షించవలసిన బాధ్యత ఎవరిది? పోలీసు వ్యవస్థది కాదా? రాష్ట్ర ప్రభుత్వంది కాదా? తెలియకుండా జరిగితే అది వేరు. తెలిసి జరిగితే ఎవరిది బాధ్యత? ప్రభుత్వానిదే కదా బాధ్యత. ప్రభుత్వం అంటే పోలీసు వ్యవస్థదే కదా బాధ్యత. పోలీసులు నిద్రపోతున్నారా? వాళ్ళిప్పుడు నలుగురు చనిపోయారు. ముందు ఒకరు చనిపోయారనుకోండి. రెండో ఆయన చనిపోయినప్పుడు అనుమానం రాలేదా? విచార్ మెడికల్
లీక్ కేసులాగా బుక్ చేసుకొని దాని మీద ఇన్వెస్టిగేట్ చేసి అసలు డాక్టర్ ఎవరు, మందులు ఏమి ఇచ్చారు, మెడిసిన్ ఏం తీసుకున్నారు, పోస్ట్ మార్టంలో ఏం తేలింది, అసలు పోస్ట్ మార్టం అన్నది పోలీసులు వాళ్ళు అక్కడ వాళ్ళకి సంబంధించిన ఆసుపత్రి అక్కడ కాకుండా లోకల్గా ఇంకో చోట చేపియాలి, లేకపోతే డాక్టర్లు వేరే వాళ్ళని పిలవాలి. ఇప్పుడు స్థానికంగా ఉన్న వాళ్ళు ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు పులివెందులు అనుకోండి, గవర్నమెంట్ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం జరుగుతుంది. పులివెందుల్లో ఉండేటువంటి డాక్టర్లు, లేదంటే అక్కడ సిబ్బంది, లేదంటే పోలీసులు ఎన్ని చెప్పినా వాళ్ళు ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగానే ఉంటారు. నో డౌట్. నేనైతే సందేహించబడను. ఎందుకంటే అనేక సంఘటనలు నేను చూశాను. ఉన్నప్పుడు మీకు తెలీదు ఆ విషయం? అక్కడ లోకల్ వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా ఉంటారని మీరు వేరే డాక్టర్లు పంపించచ్చు, లేకపోతే అక్కడ ఉన్న పోలీసులు కాకుండా ఇంకో పోలీస్ టీం అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. అవన్నీ చేశారా? ఏమీ చేయలేదు. జరిగిపోతున్నా వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటున్నారు. ఏది ఎక్కడ ఇప్పుడు చూడండి, కోరుగడ్డ అనిల్ వాడేదో తప్పుడు పెట్టేసి వాడు ఎక్కడ పోయిండు. అంటే ఎంత నిర్లక్ష్యం ఇది కనిపిస్తున్నది కదా. ప్రభుత్వము రెడ్ బుక్ లో రాసుకున్నంత సీరియస్నెస్ అమలులో లేదు, ప్రాక్టికల్ గా లేదు. నిర్లక్ష్యం కనిపిస్తున్నది. చూసి చూడనట్టు ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఒక కేసు నడుస్తూ ఉన్నప్పుడు ఆ కేసులో ముద్దాయి ఎవరు, అతను ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు, ఏంటి దొంగ సెట్స్ అనేది ఎవరిది బాధ్యత? పోలీసులది కదా. నిఘా ఉండాలి కదా. ఇక్కడ నిఘానే కనపడటం లేదు కదా. ఎక్కడ వండి అక్కడ వెళ్ళిపోతున్నారు. మీరు కేసు పర్ఫెక్ట్ లేదు. ఇప్పుడు చూడండి, అక్కడ బియ్యం మాయమయ్యాయి, అక్కడ నా పేరుని నాని హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు ఏం కేసు ఎస్టాబ్లిష్ చేసినట్టు? మీరు ఇంకా బియ్యం ఎట్లా పోయినట్టు, మరి ఎక్కడ పోయినట్టు, బెయిల్ ఎట్లా వచ్చింది? అంటే మీరు మీ యొక్క ఇన్వెస్టిగేషన్లో సరిగా ఇన్వెస్టిగేషన్ చేసి ఆధారాలు చూపలేదని కదా దాని అర్థం. ఆధారాలు చూపినప్పుడు కేసులు పెట్టడం దేనికి? ఆధారాలు లేనప్పుడు కేసులు పెట్టడం దేనికి? ఆధారం లేకపోతే కోర్టు వెంటనే బెయిల్ ఇస్తుంది, లేకపోతే కనుక స్క్వాష్ పిటిషన్ వేస్తే కొట్టేస్తారు. అది మీకు తెలీదా? పోలీసులకు తెలీదా? తెలుసు కదా. తెలిసినప్పుడు మీరు పర్ఫెక్ట్గా ఎందుకు చేయరు? చేయడం లేదు. చాలా కేసుల్లో ఏదో సెన్సేషనల్ క్రియేట్ చేయడం అది కాదండి. అనేక అవినీతి ఆరోపణలు చేసినటువంటి కూటమి ప్రభుత్వము, అంటే కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని అవినీతి కేసులు బుక్ చేశారు చెప్పండి చూద్దాం. ఎవరిని అరెస్ట్ చేశారు చెప్పండి చూద్దాం అవినీతి కేసుల్లో. వాడు తిట్టాడు, కుటుంబాన్ని తిట్టాడు, ఆ కేసు పెట్టడం, దాని సెన్సేషనల్ పొద్దు నుంచి సాయంత్రం అన్ని టీవీలో చూపించడం. ఏంటి దానివల్ల ప్రయోజనం? ఆ కేసు ఏమవుతుంది? అదే వాడేమైనా గురిశించబడుతుంది ఆ కేసులో? కొట్టుపాటు దెబ్బతారు రేపొద్దున, లేకపోతే చిన్న పైన వేసి పంపించేస్తారు. అవే ఇంపార్టెంట్. ఏం ఇంపార్టెంట్? మైనింగ్, అక్రమ మైనింగ్ జరిగింది 1000 కోట్లు. ఎందుకు పెట్టి తీయలేదు? లిక్కర్ మాఫియాలు 30% మీరే చెప్తున్నారు మింగేశారని లిక్కర్లో. ఇది ఎక్కడ బుక్ అయింది కేసు? ఎవరిని అరెస్ట్ చేశారు? అనేక అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. జీవిరెడ్డి ఆయన బయటికి తీస్తే ఆయన బాగా పంపించేసిండ్రు. ఆఫీసర్తో కలిసి పని చేసుకుంటారా? ఒక అవినీతి పని ఆఫీసర్ని తీసుకొచ్చి CFSలో పెట్టుకున్నారు. వైఎస్ఆర్ మీరే ఆరోపణలు చేసింది. మేము చేయడం లేదు, మనం చేయడం లేదు, జర్నలిస్టులుగా మనం చేయడం లేదు. తెలుగుదేశం వాళ్ళే ఈ ఆఫీసరు జగన్మోహన్ రెడ్డి క్లోజు, వీడు డబ్బులు సంపాదించి ఇచ్చాడు అని చెప్పారే. అట్లాంటి వాళ్ళని మీరు ఎట్లా దగ్గర పెట్టుకున్నారండి? నాకు అర్థం కాలేదు. ఇంపార్టెంట్ పోస్టులు ఎలా ఇచ్చారు? ఇవన్నీ మీరు తప్పులు చేస్తూ మళ్ళీ మీరు తిట్టాడంటే అది ఒక పెద్ద కేసు, దాని మీద పెద్ద 2 రోజులు రాద్ధాంతం. ఏంది నిలబడతాయి ఆ కేసులు? PMCC ఉరిసి చేస్తారు ఆ కేసుల్లో? అరే 1000 కోట్ల అవినీతి జరిగిందండి. అన్నింటిలో కూడా రేషన్ బియ్యం అయితే ఏమి, అసలు స్మగ్లింగ్, రెడ్ శాండిల్ స్మగ్లింగ్ బయటికి తీయమని చూద్దాం. పోయినాడు దుబాయ్లో ఉన్నాడు ఒక ఆయన, కడప జిల్లా ఆయన రెడ్ స్మగ్లింగ్ చేసి 100 కోట్ల విలువ చేసే బంగళాలు కట్టుకొని ఉన్నారు. పట్టుకొని ఈడ్చుకురాగలుగుతారా? అవన్నీ ఏం ఊరికే మాటలు, రెడ్ బుక్ మాట్లాడాలు, ఏదో జనాన్ని మాయ చేయడము, వీని పట్టుకున్నాం వాని పట్టుకున్నాం అని. అంటే కార్యకర్తలు ఇప్పుడు ఎదురు తిరుగుతున్నారు కాబట్టి తెలుగుదేశం వాళ్ళు, అయ్యా మేము జైల్లో పాలయ్యాం, తన్నులు తిన్నాం, డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం, మీరేం మమ్మల్ని పట్టించుకోవడం లేదు, అవతల వాళ్ళు ఇదిగో నాకు ఇట్లా చేశాడు వాని మీద చర్యలు తీసుకోలేదంటే తిట్టిన కేసులు పెట్టుకొచ్చాయి.
ఏం చెప్పాలి దానికి? మనం తిట్టిన కేసులు పెట్టుకొచ్చాయి, అవినీతి కేసులు లేవు. దీనికి ఎలాంటి గుడివాడ బాధ్యత తీసుకుంటారు చూద్దాం లక్ష్మణ్ గుడివాడ గారు. ఆయన మీద ఎన్ని అవినీతి ఆరోపణలు చేశారు? ఒక్క కేసు రిజిస్టర్ అయిందో చెప్పండి చూద్దాం, మీకు తెలిసేమో. ఆ తిట్టిన కేసులంట. లేదు. భూమి ఆక్రమణలు జరిగాయి, అటవీ భూములు ఆక్రమించుకున్నారు, ఎన్ని కేసులు బుక్ అయ్యాయి, ఎవరిని అరెస్ట్ చేశారు? ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఎక్కడైనా కేసులు బుక్ అయ్యి అవినీతి కేసులో ఫలానా అతన్ని ఇదిగో 100 కోట్లు తినేశాడు, ఇతన్ని అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పిన సందర్భం 9 నెలలైనా ఒక్కటి లేదు. ఒకటంటే ఒకటి కూడా లేదు. మరి ఈ విషయంలో కూడా ఇంకా బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమేగా. చూద్దాం మరి ఎలాంటి బాధ్యత తీసుకుంటారో. ది గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు ముందు బాధ్యత వహించాలి. రైట్ సార్, థ్యాంక్ యూ.